అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్ని సమయాల్లో ఏమీ చేయకపోయినా అనుకోకుండా అదృష్టం మన వైపు తిరుగుతుంది. అది ఏదో సాధారణ విషయం కాదు. గ్రహాల చలనం వల్ల వచ్చే దైవ సంకేతం. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశి మరియు మీనరాశి గురించి. వారికి ఇప్పుడు మొదలైన అదృష్ట సంకేతాలు, శుభ సూచనలు, జీవితం మారబోయే సూచనలు. ఈ సంకేతాలు మీ జీవితంలో ఇప్పటికే జరుగుతున్నాయేమో చివరి వరకు ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, గురూజీ గణేష్ రాజు గారు. ఫోన్ నెంబర్ 9949791381. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందయున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. కుంభరాశి. ఈ రాశి రాశిచక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల క్రింద జన్మించిన వారిని కుంభరాశి వారు అని అంటారు. అయితే కొత్త సంవత్సరంలో కుంభరాశి అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయి. కుంభరాశి వారికి ఇప్పుడు శనిదేవుడు పరీక్షలు ముగిసి అనుగ్రహ దశ ప్రారంభమైంది. ఎంతో కాలంగా కష్టపడిన వారికి ఫలితం దక్కే సమయం ఇది. అసలు కుంభరాశి వారికి కనిపించే ప్రధాన అదృష్ట సంకేతాలు ఏంటి? అవి ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం చూసేద్దాం. మొదటగా వచ్చేసి అనుకోకుండా జరిగే శుభ సంఘటనలు. అవి ఏంటి? మీరు ప్లాన్ చేయని సమయంలో మంచి వార్త రావడం కానీ, శుభ సమాచారం రావడం కానీ, అవకాశ సూచన రావడం కానీ, ఇవి మీ దగ్గరికే వస్తాయి. ఇది శని అనుగ్రహం మొదలైందని సంకేతం. ఇక రెండవది నీటితో సంబంధమైన శుభ సూచనలు. కుంభరాశి నీటి తత్వం కల రాశి. నీళ్లు పారుతూ కనిపించడం, ఇంట్లో నీళ్లు నిండుగా ఉండడం, నదులు, చెరువులు కలలో కనిపించడం, ఇవన్నీ డబ్బు ప్రవాహం పెరుగుతోందనే సంకేతాలు మరియు సూచనలు. ఇక ఉద్యోగం, వ్యాపారంలో మార్పులు మూడవది. చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారా మరియు జాబ్ మారాలని అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు కొత్త బాధ్యత మరియు మంచి ఆఫర్, ఇంకా ఆదాయం పెరిగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక నాలుగవది వచ్చేసి మానసిక ఒత్తిడి తగ్గడం. ఇప్పటి వరకు నిద్ర పట్టకపోవడం, ఆలోచనలు ఆగకపోవడం, ఇవి మెల్లగా తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది గొప్ప అదృష్ట సూచన. ఇక ఐదవది ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడం. కుంభరాశి వారు ఇప్పుడు దేవాలయ దర్శనం, శని మరియు శివ పూజలు చేయడం, ధ్యానం చేయడం, ఇవన్నీ చేయాలనిపిస్తుంది మీకు. ఇది దైవ అనుగ్రహం మీ మీద పడిందని అర్థం. అయితే కుంభరాశి వారికి ప్రత్యేక సూచనలు ఏంటి ఈ సమయంలో? కోపం ఎక్కువ తెచ్చుకోకండి మరియు అహంకారాన్ని తగ్గించండి. ఇంకా ఇతరులని తక్కువ చేయడం కూడా ఆపండి. ఇవన్నీ దూరంగా పెట్టాలి. అలా చేస్తేనే అదృష్టం రెట్టింపు అవుతుంది. మీనరాశి. ఈ రాశి రాశిచక్రంలో చివరి రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదం, ఉత్తరభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల క్రింద జన్మించిన వారిని మీనరాశి వారి క్రింద పరిగణించబడతారు. అయితే మీనరాశి గురు అనుగ్రహం మొదలైంది మీనరాశి వారి మీద. మీనరాశి వారికి ఇప్పుడు గురుదేవుడు ప్రత్యక్షంగా అనుగ్రహం ఇస్తున్న కాలం. ఇది చాలా అరుదైన సమయం. ఇక మీనరాశి వారికి కనిపించే శుభ సంకేతాలు ఏంటి? ఒకటవది పవిత్ర కలలు రావడం. అవి ఏంటి? మీనరాశి వారికి ఇప్పుడు కలలు కూడా సంకేతాలు ఇస్తాయి. అవి ఏంటి అంటే దేవాలయాలు కలలోకి రావడం, దీపం, పూలు, పసుపు రంగు ఏదైనా కానీ, చేపలు, ఇవన్నీ అదృష్టం తలుపు తట్టుతుందనే సూచనలు అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక రెండవది ఆర్థిక సమస్యలు తగ్గడం.
ఇప్పటి వరకు అప్పులు ఉన్నాయా? డబ్బు కొరత కూడా ఉందా? ఇంకా ఆగిపోయిన పనులు ఇవి మెల్లగా సెట్ అవుతాయి. ఇక ముఖ్యంగా అయితే పాత బాకీలు రావడం జరుగుతుంది. ఇంకా అకస్మాత్తుగా కూడా డబ్బు రావడం జరుగుతుంది. ఇది గురుగ్రహ ప్రభావం వల్లనే జరుగుతుంది. ఇక మూడవది వచ్చేసి కుటుంబ శాంతి పెరగడం. ఇంట్లో మాటల తగాదాలు మరియు ఏవైనా అపార్థాలు ఉంటే ఇవన్నీ తగ్గి కుటుంబంలో ప్రేమ శాంతి ఇవన్నీ పెరుగుతాయి. ఇక నాలుగవది స్త్రీల ద్వారా అదృష్టం వచ్చే అవకాశం. ఇక మీన రాశి వారికి తల్లి లేదా భార్య, అక్క, చెల్లి ఎవరైనా కావచ్చు, వారి మాట లేదా సహాయం వల్ల మీ జీవితం మంచి మలుపు తిరుగుతుంది. ఇక ఐదవది వివాహ మరియు సంబంధ విషయాల్లో శుభ సూచనలు. పెళ్ళి ఆలస్యం అవుతుందనుకున్న వారికి, సంబంధ సమస్యలు ఉన్నవారికి ఇప్పుడు శుభవార్తలు వినిపిస్తాయి. ఇక మీనరాశి వారికి ముఖ్య సూచన ఏంటి అంటే ఈ సమయంలో గురువారం పూజ చేయడం, పసుపు రంగు వినియోగం అంటే ఎక్కువ వాడకం మరియు దైవ నమ్మకం ఇవి పెంచుకుంటే అదృష్టం వేగంగా పనిచేస్తుంది. కుంభ మీన రాశులకు సామూహిక శుభ ఉపాయాలు ఏంటి? ఇవి ఇప్పుడు చూసేద్దాం. ఉదయం లేవగానే దేవుని నామస్మరణ, నీళ్లకు లేదా ఆహారానికి దానం, చేపలకు లేదా పక్షులకు ఆహారం పెట్టడం. ఈ 3 పనులు చేస్తే అదృష్టం నిలకడగా ఉంటుంది. ఇవి చాలా శక్తివంతమైన ఉపాయాలు కూడా. మిత్రులారా, ఇప్పుడు కుంభ మీన రాశి వారి జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. కష్టాలు తగ్గుతున్నాయి, అవకాశాలు పెరుగుతున్నాయి మరియు దైవ అనుగ్రహం మీతో ఉంది. కానీ గుర్తుంచుకోండి, ఓర్పు, నమ్మకం, మంచి మనసు ఇవే మీ అదృష్టాన్ని నిలబెడతాయి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీ జీవితంలో జరగబోయే శుభమార్పులకు ముందుగానే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.